హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ ఉసిరికాయ పచ్చడి పెట్టబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు నా స్టైల్లో నేను ఎట్లా పెట్టినో మీకు కూడా చూపిస్తాను ఈ వీడియోలో. రండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు, కానీ నా స్టైల్లో నేను ఇట్లా పెట్టిన టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కిలో ఉసిరికాయలు, చిన్న సైజు మీడియం సైజు ఉసిరికాయలు. నేనైతే ఈ సైజులో తీసుకున్నాను. మీరు ఇంత పెద్దవి తీసుకున్నట్టు అది మీ ఇష్టము. చింతపండు, 1 నిమ్మకాయ సైజు అంత చింతపండు, వెల్లుల్లిపాయలు, 3 గడ్డల వెల్లుల్లిపాయలు. ఇవి మంచిగా పొట్టు తీసుకున్నా సరే తీసుకోకపోయినా సరే అది మీ ఇష్టము, ఎట్లున్నా పర్లేదు. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు. అంటే 1 స్పూన్ అంటే 1 స్పూన్ ఏం కాదు, 2-3 స్పూన్లు. అంటే కొంచెం నేను జీలకర్ర పొడి వేయను కాబట్టి ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క స్టైల్ ఆఫ్లో పెడతారు. కానీ నా స్టైల్ ఆఫ్లో అయితే ఇదే ఉసిరికాయ పచ్చడి. అంటే నిజంగా ఇట్లా పెడితే మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఎందుకంటే 2-3 సంవత్సరాల నుంచి నేను ఇట్లనే పెడుతున్నా. ఆ టీవీలో చూసి అందులో ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు, కానీ నాకు అట్లా నచ్చలేదు. ఇక ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని, ఒక బాండి తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఆవాలు మెంతులు దూరగా మంచిగా వేయించుకోవాలి. ఒక కలర్ మారిపోయినాయి కదా, ఆ టైపులో మీరు వేయించుకోండి. అది తీసి పక్కన పెట్టేసి మళ్ళీ బాండి పెట్టి ఇక మిక్సీ బౌల్లో వేసుకున్నాను. ఒక బాండిలో పల్లి నూనె, నేనైతే పల్లి నూనెనే వాడతా, ఇంకే నూనె వాడా తొక్కుప చల్లకైతే. ఇది చల్లగా అయిన తర్వాత మంచిగా నూనె మంచిగా ఆగిన తర్వాత అందులో ఉసిరికాయలు ఇట్లా కొంచెం నల్లగా కాకుండా, లేకపోతే ఇంకొక రకంగా కాకుండా ఈ టైపులో మాత్రం మంచిగా గోలించుకోవాలి ఫ్రెండ్స్. కొంతమంది గట్టిగా గోలిస్తారు, కొంతమంది పలిగేదాకా గోలిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. నేనైతే ఇట్లానే గోలిస్తా, మంచిగా ఉంటుంది. అవి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి చల్లగా అయిన దాకా చల్లార పెట్టుకుందాము. అంత లోపల ఇప్పుడు అదే నూనె ఉంది కదా, కొంచెం జీలకర్ర, మనం ఈ జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి. మనము ఆవాలు అంటే మనం పొడి వేసుకోం కాబట్టి జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అందులో జీలకర్ర, ఆవాలు, పసుపు. నేను ఇంగువ వేసుకున్నా కానీ అది స్కిప్ అయిపోయింది, అందుకే మీరు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు ముద్ద, దాన్ని మంచిగా గోలించుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తారు, కానీ పచ్చి వేస్తే పచ్చిగా ఉంటుంది. ఇట్లా నూనెలో వేసినాం అనుకో ఆ పచ్చి వాసన అంతా వెళ్ళిపోతుంది మనకు. మంచిగా నూనెలో గోలుతుంది. మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మంచిగా అది కాగిన తర్వాత చింతపండు గుజ్జు, చిక్కగా పిండుకున్న చింతపండు గుజ్జు ఇప్పుడు అందులో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకోకుండా మాత్రం ఉండొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే కింద అడుగంటుతుంది. మనం ఎంత నూనె వేసినా కానీ అది అడుగంటుతుంది. మనం కలుపుకుంటూనే ఉండాలి. ఒక 5-10 నిమిషాలు కలుపుతుండాలి, దగ్గరికి అయిపోతుంటుంది. ఆయిల్ అంతా తేలిపోతుందా చూడండి. ఆయిల్ అంతా తేలిపోయేదాకా మనం కలుపుతూనే ఉండాలి. అది ఎంత కలిపితే అంత టేస్ట్ ఉంటుంది మనకు. ఇప్పుడు ఉసిరికాయలు చల్లారిపోయినాయి ఫ్రెండ్స్. నేనైతే కారం పొడి మీ కారం తగ్గట్టు వేసుకోండి. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను కారం ఎక్కువ వేసుకున్నాను. ఉప్పు అది ఆశీర్వాద్ ఉప్పు ఫ్రెండ్స్, ఇది ఆశీర్వాద్ ఉప్పు కాబట్టి ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ వేసా. ఆవ పొడి, మెంతి పొడి, ఇది మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా అంతా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు ఉడికించుకుంది ఉంటుంది కదా, ఆ ఉడికించుకున్న చింతపండు ఆ పోపు చల్లారిపోయింది, మనం అందులో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచిగా అంతా అంటే స్పూన్తో అంత కలవదు కదా, అందుకే నేను చేయితోని అంటే స్పూన్ పక్కన వేసేసి చేయితో మంచిగా కలిపిన. అంటే పచ్చి కూడా ఇట్లా అంటే ఉడికిపోయింది ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడు మనం ఇట్లా ఏమైనా అన్నం అనుకో అది ఇట్లా ఇచ్చుకుపోయేటట్టు అయింది. అందుకే ఆ టైపులో మనం గోలించుకున్నామంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఎంత బాగుంటుంది అనేది ఇప్పుడు ఒక గిన్నెలో నూనె తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ అయిందంటే మనం ఇంకేం చేయలేము. ఇగో పచ్చి కూడా ఇట్లా ఉడికిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా. ఎందుకు అంటే నేను ఎన్నిసార్లు ట్రై చేసినా కాబట్టి చెప్తున్నాను మీకు కూడా. మీరు కూడా ట్రై చేసి ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ఓకేనా. నేనైతే ఆ గిన్నెలో కొంచెం అన్నం వేసుకొని మంచిగా ఊడ్చుకొని పెట్టుకున్నా. అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్. సూపర్ అంటే సూపర్ ఉంది. టేస్ట్ కూడా అదిరిపోయింది. నాకైతే మస్తు నచ్చింది. ఇక మా దోస్తులకు కూడా పెట్టిన, మా దోస్తులు కూడా సూపర్ ఉంది అన్నారు. ఇంకా ఒక్క దోస్తుకి పెట్టినా, ఇంకొక ఆమెకు పెట్టలేదు. ఇంకా వీడియో చూసి ఏమంటుందో, నాకు పెట్టలేదు అంటుందో ఏమంటుందో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.